నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం కృష్ణా నదిలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇంతకుముందు రిటైనింగ్ వాల్ వచ్చేసి కృష్ణలంక వైపు అయితే నిర్మించారు. ప్రజెంట్ ఇప్పుడు సీతానగరం అలాగే మహానాడు ప్రాంతం వైపు రిటైనింగ్ వాల్ అయితే నిర్మిస్తున్నారు. లాస్ట్ టైం మనం ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము, పనులు స్టార్ట్ అయినాయి అని చెప్పి. దాదాపు 2000 పైలింగ్స్తో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ రిటైనింగ్ వాల్ని అయితే నిర్మిస్తున్నారు. నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, భారీ ఎత్తున ఐరన్ మెటీరియల్ అలాగే కేజింగ్కి సంబంధించిన అంటే పైలింగ్ కోసం వేసే కేజీలు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. దాదాపు 2000 పైలింగ్స్ చేస్తున్నారని చెప్పారు కదా. పైలింగ్ కూడా ఒక్కొక్క పైలింగ్ దాదాపు 45 మీటర్ల డెప్త్ వరకు అయితే పైలింగ్ చేస్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ హైట్ కూడా ఏంటంటే 9 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. దాదాపు 12 లక్షల నుండి 15 లక్షల వరద నీరు వచ్చినా సరే రిటైనింగ్ వాల్ అంటే కాపాడే విధంగా ఈ రిటైనింగ్ వాల్ని అయితే నిర్మిస్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయో చూపిస్తాను. అలాగే కృష్ణా నదిలోని మనకి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిటిష్ కాలం నాటిది, ఆ రైల్వే బ్రిడ్జికి సంబంధించి ఒక పిల్లర్ని అయితే తొలగించారు. మిగతా పిల్లర్స్కి సంబంధించిన తొలగించే పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయి. నేను అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరుగుతున్నాయో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు కనకదుర్గమ్మ వారధి. ఈ కనకదుర్గమ్మ వారధి వైపు నుండే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ మొత్తం మహానాడు, అలాగే దూరంగా మణిపాల్ హాస్పిటల్ అవన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడ కొన్ని పైలింగ్ మిషనరీస్ ద్వారా పైలింగ్ వేసుకుంటూ అయితే వెళ్తున్నారు. కొన్ని టెస్టింగ్ పైల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే కొన్ని పైలింగ్స్ కూడా కంప్లీట్ చేశారు. దాదాపు 2000 వరకు పైలింగ్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ. కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి రైల్వే బ్రిడ్జ్ వరకు 1.7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ రిటైనింగ్ వాల్ మొత్తం. పనులు వచ్చేసి ఈ కనకదుర్గమ్మ వారధి వైపు నుండి అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. పైలింగ్ కూడా ఒక్కొక్క పైలింగ్ దాదాపు 45 మీటర్ల డెప్త్ వరకు అయితే వేస్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ని దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునే విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ రిటైనింగ్ వాల్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి కృష్ణలంక వైపు అయితే రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తారు. మొత్తం 5 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ అయింది. ఈ రిటైనింగ్ వాల్ హైట్ కూడా 9 మీటర్ల వరకు అయితే ఉంటుంది హైటు. కొన్ని టెస్టింగ్ పైల్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా కొన్ని మిగతా పైలింగ్స్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఈ రిటైనింగ్ వాల్ని స్టార్ట్ చేసిన 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్. దాదాపు 245 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రిటైనింగ్ వాల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లాస్ట్ టైం మనం ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడప్పుడే పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా చాలా వరకు ఏంటంటే టెస్టింగ్ ఫైల్స్ కంప్లీట్ చేసుకొని అలాగే కొన్ని పైలింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ రిటైనింగ్ వాల్ వల్ల మహానాడు, అలాగే సీతానగరం ప్రాంతాలైతే సేవ్ అయిపోతాయి. దాదాపు 50,000 మంది ప్రజలకి ఉపయోగపడుతుందిది. కృష్ణా నదిలో 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా సరే తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్‌నైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు మన కృష్ణా నదిలో రికార్డు స్థాయిలో వచ్చిన వరద నీరు వచ్చేసి 10 లక్షల నుండి 11 లక్షల క్యూసెక్కులు. అలాంటిది ఇప్పుడు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునే విధంగా దీన్నైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఐరన్ మెటీరియల్ కానివ్వండి, అలాగే మిగతా మెటీరియల్ చాలా వరకు అయితే అన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇంకా పైలింగ్‌కి సంబంధించిన కేజ్ ఏదైతే ఉంటుందో, ఆ కేజులను కూడా భారీ ఎత్తున రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే 2000 వరకు పైలింగ్స్ వేస్తున్నారు మొత్తం. ఇక్కడ దాదాపు 4 నుండి 5 వరకు పైలింగ్ మిషనరీస్ వర్క్ చేస్తున్నాయి.
ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఎంత ఉపయోగకరమో లాస్ట్ టైం మనం కృష్ణానదిలో వచ్చిన వరద నీరే ఒక ఎగ్జాంపుల్ అనమాట. కృష్ణానది అంటే విజయవాడ వైపు రిటైనింగ్ వాల్ 5 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ చేశారు. దానివల్ల కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్, కోటి నగర్, ఇంకా తారక రామానగర్ ప్రాంతవాసులు అయితే చాలా వరకు సేవ్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ మన కృష్ణానదిలో 10 నుండి 11 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా ఆ రిటైనింగ్ వాల్ వల్ల ఎటువంటి వంపు జరగకుండా అయితే సేవ్ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు ఇటు మహానాడు, అలాగే సీతానగరం, తాడేపల్లి ప్రాంతాలు కూడా చాలా వరకు సేవ్ అయిపోతాయి. ఇది 1.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది ఈ రిటైనింగ్ వాల్ మొత్తం. ఈ ఏరియాలో కూడా దాదాపు 50,000 మంది ప్రజలైతే నివసిస్తున్నారు. ఇటువైపంతా సైట్ క్లియరెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఒక దారినైతే క్రియేట్ చేసుకున్నారు. ఇంకా రైల్వే బ్రిడ్జ్ వైపు నుండి రావడానికి, అలాగే మనకి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి కూడా రావడానికి వెహికల్స్. అలాగే మీరిక్కడ చూడొచ్చు ఇల్లులన్నీ ఎంత డౌన్‌లో ఉన్నాయో. కృష్ణా నదికి ఆనుకునే ఇల్లులైతే ఉన్నాయి. ఫ్యూచర్‌లో రికార్డు స్థాయిలో వరద నీరొచ్చినా తట్టుకునే విధంగా ఏంటంటే దీన్ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తున్నారు ఈ రిటైనింగ్ వాల్‌ని. ఆల్రెడీ మనకి విజయవాడ వైపు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరొచ్చినా తట్టుకునే విధంగా ఆ రిటైనింగ్ వాల్‌నైతే కన్‌స్ట్రక్షన్ చేశారు. అలాగే ఇక్కడ రైల్వే బ్రిడ్జికి స్టార్టింగ్ పాయింట్‌లో కూడా ఒక పైలింగ్ వర్క్స్ అయితే జరిగినియి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఎక్స్‌కవేటర్ వర్క్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక పైలింగ్ అయితే కంప్లీట్ అయింది. అలాగే నేను వీడియో స్టార్టింగ్‌లో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిని ఒక పిల్లర్ కూల్చేశారని చెప్పా కదా! దానికి సంబంధించిన ఇంకా పూర్తిగా అయితే తొలగించలేదు ఆ పిల్లరు. ప్రెజెంట్ ఒక పిల్లర్‌కి సంబంధించిన సగం భాగం వరకు అయితే కట్ చేశారు. ఇంకా మిగతా వర్క్స్ అయితే ప్రెజెంట్ ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ నుండి మధ్యలో చూడండి. మధ్యలో ఉన్న పిల్లర్సే బ్రిటిష్ కాలం నాటి పిల్లర్స్ అన్నమాట ఇయన్నీ. దాదాపు 125 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ అది. ప్రెజెంట్ దీన్నైతే ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ప్రెజెంట్ ఒక సగం వరకైతే తొలగించారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మహానాడు ప్రాంతం ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.